చెరుకు తీపిని పంచుతుంది, కానీ అదే చెరుకు రైతులకు మాత్రం చేదును మిగులుస్తుంది. ఒకప్పుడు ఉజ్వలంగా వెలిగిన కార్ఖానా ఇప్పుడు మోసిపోయింది. చెరుకు సాగు చేసిన వేళ కుటుంబాలు రోడ్డును పట్టాయి. ఇక జీవనోపాధి కోల్పోయిన ఉద్యోగుల పరిస్థితి దైన్యంగా మారింది. ఇదంతా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ మూతపడ్డం వలన నెలకొన్న దుస్థితి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలోని సదర్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అడుగులు వేస్తుంది. దాంతో ఈ ప్రాంతంలోని రైతులు, కార్మికుల్లో మరోసారి ఆశలు చిగురుస్తున్నాయి. అసలు ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడ్డానికి కారణాలేంటి? హ్యావ్ ఎ లుక్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామంలో నిజాంల కాలంలో షుగర్ ఫ్యాక్టరీ స్థాపించారు. అప్పటి నుంచి ఈ ఫ్యాక్టరీ విజయవంతంగా నడిచింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాత్రమే కాకుండా నిజామాబాద్ జిల్లాలో కూడా ఎక్కడ చూసినా చెరుకు రైతులు, చెరుకు ఆధారిత కూలీలు కనిపిస్తూ ఉండేవారు. ఆ ఫ్యాక్టరీలో సుమారు 200 మంది కార్మికులు పనిచేసేవారు. ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రాంతాల్లో వేలాది మంది రైతులు చెరుకును పండించి ఈ ఫ్యాక్టరీలో అమ్ముకునేవారు. దాంతో ఆర్థికంగా ఈ ప్రాంత ప్రజలు బాగా ఎదిగారు. అయితే 2015 డిసెంబర్ 22న చెరుకు ఫ్యాక్టరీని అనూహ్యంగా మూసివేశారు. అప్పటి నుండి ఫ్యాక్టరీ తెరిపించాలని చెరుకు రైతులు చేయని ఉద్యమం లేదు, పడని పాట్లు లేవు. ఈ ప్రాంతంలో సీజన్లో చెరుకు ఫ్యాక్టరీ తెరిచి ఉన్నప్పుడు దాదాపు 10,000 ఎకరాల్లో చెరుకు సాగు చేసేవారు. రైతులతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 1,00,000 మంది ఈ ఫ్యాక్టరీపై ఆధారపడి జీవించేవారు. అలా నడుస్తున్న ఫ్యాక్టరీ మూసివేత్తో వారందరి బతుకులు రోడ్డున పడ్డాయి. ఆ క్రమంలో రైతులే ఫ్యాక్టరీ నడిపించుకోవాలని, ప్రభుత్వ వాటాతో ఫ్యాక్టరీ నడిపిస్తామని పాలకులు చెప్పినప్పటికీ ఏదీ కార్యరూపం దాల్చలేదు. ఫ్యాక్టరీ మూతపట్టంతో రైతులు చెరుకు పంట సాగుపై ఆసక్తి తగ్గించారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో 2,000 ఎకరాల్లో చెరుకు సాగు అవ్వడమే గగనంగా మారింది. 2016 నుండి చెరుకు రైతులు కర్మాగారం తెరిపించాలని ఎన్నో ఆందోళనలు నిర్వహించారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు 100 రోజుల్లో ఫ్యాక్టరీ తెరిపిస్తామని నేతలు హామీ ఇచ్చినప్పటికీ ఫ్యాక్టరీ తాళాలు మాత్రం తెరుచుకోలేదు. ఆ తర్వాత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో ప్రభుత్వం ఫ్యాక్టరీ నడిపించకపోతే తామే స్వయంగా నడిపిస్తామని బీజేపీ నేతలు ప్రకటనలు అయితే చేశారు. కానీ అవి కూడా కార్యరూపం దాల్చలేదు. ఆ ఎఫెక్ట్తో ప్రతి సీజన్లో సాగు తగ్గుతూ వచ్చింది. గత ఎన్నికల్లో చక్కెర కర్మాగారం తెరిపించాలని చెరుకు రైతులు గ్రామ గ్రామాన తిరుగుతూ ఉద్యమం చేపట్టారు. అయితే రాజకీయ పక్షాలు హామీలు అయితే ఇచ్చాయి, కానీ అవి అమలుకు నోచుకోలేదు. పలుసార్లు కోరుట్ల, మెట్టుపల్లి, జగిత్యాల ప్రాంతాల్లో రైతులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినా పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. దాంతో పండించిన అంతో ఇంతో చెరుకును ఈ ప్రాంత రైతులు వ్యయ ప్రయాసలకు వచ్చి కామారెడ్డిలోని గాయత్రి చెరుకు ఫ్యాక్టరీకి తరలించాల్సి వస్తుంది. ఫ్యాక్టరీ తెరుచుకోకపోవడంతో రైతులు, కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఈ షుగర్ ఫ్యాక్టరీపై దృష్టి సారించినట్లు చెప్తున్నారు. ఈ ఫ్యాక్టరీ ప్రస్తుత పరిస్థితులపై సర్కార్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ సందర్శించి రైతులకు భరోసా కల్పించారు. దీంతో త్వరలో ఈ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై రైతుల్లో తిరిగి ఆశలు చిగురిస్తున్నాయి. మరి కాంగ్రెస్ సర్కారైనా వారి బతుకుల్లో తీపి నింపుతుందో లేదో చూడాలి.